జ్యోతిర్మయుడగు దేవుని బిడ్డలారా, ఈరోజు ఆలోచింపజేసే వాక్య సందేశం అదేమిటంటే, దేవుడు ఒక్కడా లేక ముగ్గురా తేల్చుకుందాం. ఈ రోజున దొంగ బోధకులు ముగ్గురు అని ఎలా నిరూపిస్తున్నారో, ఎలా భ్రష్టులైపోతున్నారో పరిశీలన చేద్దాం. కొంతమంది దొంగ బోధకులు ఏమని మాట్లాడుతున్నారంటే, కొబ్బరికాయని తీసుకొస్తున్నారు, కోడిగుడ్డుని తీసుకొస్తున్నారు, మనిషిని తీసుకొని వస్తున్నారు. కొబ్బరికాయలో టెంకాయ గోడ ఉంది కదా, మాంసం ఉంది కదా, ద్రవ్యం ఉంది కదా. కోడిగుడ్డులో బాహ్య గోడ ఉంది, తెల్ల సొన ఉంది, పచ్చ సొన ఉంది. మనిషిలో దేహము, శరీరము, ప్రాణము, ఆత్మ ఉంది కదా. ఇక అన్నిట్లలో కూడా మూడు ఉన్నాయి కనుక ముగ్గురు దేవుళ్ళ సిద్ధాంతం తీసుకొచ్చారు. ఇవి ఎంత వాస్తవమో, దేవుళ్ళు కూడా ముగ్గురు ఒక్కరిగా ఉన్నారు అనే విషయాన్ని మత్తయి రాసిన సువార్త 28:19 యోహాను రాసిన సువార్త 14:24 అపోస్తుల కార్యం 2:33 తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఉన్నాయి కదా. అందుకని ముగ్గురిది ఒకటే నామము, ఒకటే దేవుడు, ముగ్గురుగా విభజింపబడ్డారు అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు చేస్తున్నారు దొంగ బోధకులు. మరి బైబిల్ గ్రంథం ఏం తెలియజేస్తా ఉన్నది అని అంటే, ద్వితీయోపదేశకాండం 32:39 చంపువాడును నేనే, బ్రతికించేవాడును నేనే, నేను తప్ప వేరొక దేవుడు లేడని ఖరాఖండిగా దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. యెషయా గ్రంథం 45:21 పూర్వకాలం నుండి దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఏమని? నేను తప్ప వేరొక దేవుడు లేడు అని స్పష్టంగా దేవుడు తెలియజేశాడు. మరి ఇంకో దేవుణ్ణి అని ఇంకో ఇద్దరు దేవుళ్ళని చేసుకొని, యేసుని దేవునిగా, పరిశుద్ధాత్మను దేవునిగా చేసుకొని, ముగ్గురు దేవుళ్ళ సిద్ధాంతం తీసుకొని వారి యొక్క ఇష్టానుసారమైన బోధలు చేస్తూ దేవునికి రావాల్సిన మహిమను మనుషునికి ఇవ్వడం ఏమైనా సరి అయినదేనా? దేవుడు ఒప్పుకుంటాడా? దేవుడు ఒప్పుకోడు. దేవుని యొక్క శాపం వచ్చుద్ది. త్రిత్వం అనేది చాలా తప్పు బోధ, అబద్ధపు బోధ. దేవుడు ఒక్కడే, సర్వ సృష్టిని కలిగజేసింది దేవుడు ఒక్కడే. దేవుడన్నా, దేవుని వాక్యం అన్నా, దేవుని యొక్క జ్ఞానం అన్నా ఒకటే. యేసుక్రీస్తు దేవుడు కాదు.